నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎప్పుడో ఏడాది క్రితం కొణిదెల నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆయనకి మంత్రి పదవి ఇవ్వబోతున్నామని టీడీపీ ఒక ప్రకటన చేసింది, వాళ్ళ అధికారిక ప్రకటన అది. సో ఇప్పటికైతే నెరవేరలేదు. ఆయన అయితే ఎమ్మెల్సీ అయ్యాడు, సంవత్సరం గడిచిపోయింది ఆల్మోస్ట్. సో ఈ నేపథ్యంలో ఇక పవన్ కళ్యాణ్ ఆయనకి ఆయన శాఖకు సంబంధించి ఒక డిపార్ట్మెంట్కి ఒక చైర్మన్గా ప్రకటించారు, గ్రీన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. పర్యావరణము ఈ వ్యవహారాలు చూడటానికి ఒక విభాగము, దానికి ఈయన చైర్మన్ గా పెట్టారు. సో దానికి క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంటే అన్నిటికీ క్యాబినెట్ హోదాలు ఉండవు, కానీ దీనికి ఇవ్వచ్చు. అంటే అధికారాలు ఉంటాయి, కొన్నిటికి ఇచ్చుకునే వెసులుబాటు అయితే ఉంది. సో ఇక టీడీపీ మంత్రివర్గంలో చేర్చుకోదు తన అన్నని అనే ఉద్దేశంతోనే ఆయన ఈ డిపార్ట్మెంట్ కి ఆయన చైర్మన్. ఆయన ఎవరండి ఇవ్వటానికి? ఇది ఇవ్వాలన్నా గానీ క్యాబినెట్ అప్రూవల్ కావాలి కదా. ఓకే, క్యాబినెట్ అప్రూవల్ కావాలి. సీఎం గారి కన్సర్న్ కాకుండా ఈ అలాట్మెంట్స్ జరగవు. పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేయగలడు కానీ నిర్ణయం తీసుకుని అమలు చేయాల్సింది ప్రభుత్వం కదా. అంటే గ్రీన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అది పెద్ద ప్రాధాన్యత ఉన్న శాఖ అయితే కాదు. ప్రాధాన్యత ఉందా లేదా అన్నది కాదండి, ఒక పదవి ఉంది కదా. క్యాబినెట్ హోదా ఇవ్వగానే ఆయనకి బుగ్గకారు అంటాం మనం తెలంగాణ భాష ప్రకారం, అవన్నీ వస్తాయి కదా. ఒక ఫోను, ఆఫీసు, ఒక వ్యవస్థ, ఆయన కూర్చుంటాడు, కొంతమంది స్టాఫ్ ఉంటారు. ఆ ఏరియాలో పర్యావరణానికి సంబంధించిన క్లియరెన్సులు ఏవైనా క్రియేట్ అయి ఉంటే వాళ్ళు సంతకాల కోసం వచ్చి బతిమాలుకుంటూ ఉంటారు. ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి చేసుకుంటూ తను ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నట్టుగా ఆయన ఒక ఫీల్డ్లో ఉంటాడు. అయితే ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి అనేది అనుకున్న మాట నిజమే. అయితే ఆ మంత్రి పదవి ఎలా ఇస్తారు? వీళ్ళకున్నటువంటి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? జనసేనకి 21 సీట్లు పెట్టుకుని మీకు ఆల్రెడీ మూడు ఇచ్చున్నారు. ఏది సినిమాటోగ్రఫీ మంత్రి గారు కందులు దుర్గేష్ జన సైనికుడే. అలాగే నాదెండ్ల మనోహర్ ఉన్నాడు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. 3 ఇచ్చారు కదా, 3 ఇచ్చేసారు, క్లోజ్. 4వ వాళ్ళకి ఎలా ఇస్తారు? 4 మంత్రులు ఇవ్వాలంటే మీ సీట్లు పెరిగి ఉండాలి. దామాషా ప్రకారమే ఇస్తారు కదా ఏదైనా. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకు ముందు అలాట్మెంట్ జరిగినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు వచ్చినవన్నీ తక్కువే కదా. మీకు వచ్చిన సీట్ల లెక్కలోనే వాటి కేటాయింపులు కూడా జరిగినాయి. కానీ పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా భావించాల్సిన అవసరం లేదంటారు, ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు వచ్చి మద్దతు తెలిపాడు. తర్వాత వీళ్ళ విజయంలో ప్రముఖ పాత్ర అయితే పోషించాడు కదా. పోషించలేదని అంటలేదుగా. ప్రతిదీ పవన్ కళ్యాణ్కి చెప్పకుండా ఏం చేయట్లేదుగా. స్టేట్ గవర్నమెంట్ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉంది. ఆయనకి ఏదైనా ప్రాబ్లం రాగానే ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి పరామర్శించి వస్తున్నాడు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వేదిక మీద పవన్ కళ్యాణ్ అన్నా అని మాట్లాడుతున్నాడు లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ లేకపోతే అని ఆయన మాట్లాడతాడు చంద్రబాబు గారు. అవన్నీ చూపిస్తూనే ఉన్నారు కదా, చూపిస్తున్నారు. ఇదంతా జరుగుతోంది. అయితే విషయానికి వచ్చినప్పుడు లెక్కే. మీకు ఇప్పుడు రాయలసీమ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో ఉన్నారు వీళ్ళు. అక్కడ సీట్లు ఇవ్వాల్సింది ఎవరు? తెలుగుదేశమే. టీడీపీ కేటాయించాలి. తెలుగుదేశం ఆస్పిరెంట్స్ని వదిలేసి ఎలా ఇస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక రచ్చ జరుగుతోంది అక్కడ. ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఈ బంధం ఎల్లకాలం ఉంటుందని ఎవరికి కన్ఫర్మ్ గా తెలియదు కదా, గ్యారంటీ లేవు కదా. వాళ్ళ పార్టీని అయితే వాళ్ళు నిర్వీర్యం చేసుకోలేరు కాబట్టి వీళ్ళకి ఇచ్చిన నియోజకవర్గాల్లో వాళ్ళ మనుషులు యాక్టివ్గా ఉంటారు. ఏది వీళ్ళకి ఇచ్చిన 21 స్థానాల్లోనూ వీళ్ళు గెలిచిన స్థానాలు ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ఎమ్మెల్యేకి ప్యారలల్గా తెలుగుదేశం నాయకుడు ఒకడు ఉంటాడు అక్కడ. అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ ప్రమేయం ఎక్కువ ఉంటుంది అనే ఒక ఆరోపణ ఉంది వీళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి.
దాంతో పాటు వీళ్ళు ఎమ్మెల్యేగా లేని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కదా, 21 తప్ప మిగిలినవన్నీ వీళ్ళు లేరు కదా. కానీ ఆ నియోజకవర్గాల్లో కూడా జనసేన ప్రజెన్స్ ఉండాలనే ప్రయత్నం చేశారు వీళ్ళు. చేసిన సందర్భంగానే ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలు టీడీపీ సీట్ అది. అక్కడ వైసీపీ లీడర్ ఉన్నాడు కదా శ్రీనివాసరెడ్డి, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు కదా రోజువారీ. మొన్నే కదా ఆవిడ అరుణ గారు వెళ్ళి ఆవిడ కూడా గొడవ చేసి వచ్చింది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట మీ నాయకులు అసలు ఏ కార్యక్రమానికి పిలవని కూడా పిలవట్లేదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసులు గొడవ ఏంటి, నేను అసలు అక్కడ ఉండట్లేదు, నేను ఎక్కడో తిరుగుతున్నాను అని మాట్లాడాడు కదా నిన్న మొన్న మీడియాతో. ఆయన ఎందుకు ఉండలేదు, అక్కడ ఉన్న దగ్గర నుంచి నా జనాలు వచ్చి నన్ను అడుగుతున్నారు, అన్న ఈ పని కావాలి ఈ పని కావాలని అడుగుతారు. అవి చేయించే పరిస్థితుల్లో లేను నేను, ఎందుకంటే మా బాసే సరెండర్డ్. నేను వెళ్ళి మా బాస్ను అడుక్కుంటే మా బాస్ వెళ్ళి వాళ్ళని అడుక్కుంటే వాళ్ళు చేయదలుచుకుంటే చేసే పరిస్థితి ఉంది అని అన్యాపదేశంగా చెప్పేస్తున్నాడు ఆయన. సో ఇదే కండిషన్. ఈ కండిషన్లో నిజానికి నాగబాబు గారికి వీళ్ళకి అధికారం వచ్చిన మరుక్షణమే ఆయనకి టీటీడీ చైర్మన్ ఇస్తారు, ఇంకొకళ్ళకి ఇంకేదో ఇస్తారు అనే ప్రచారాలు జరిగినప్పుడు ఆయన పార్టీ కార్యాలయంలో అందరినీ కూర్చోబెట్టి ఎవరు బహిరంగంగా ఏమీ మాట్లాడకండి, మీకు ఏమైనా కోరికలు ఉంటే నా చెవిలో చెప్పండి, నేను వారితో చెప్తాను. అవకాశాన్ని బట్టి ఇస్తారు, మనకున్న బలాన్ని బట్టి దామాషా పద్ధతిలోనే మనకు పదవులు వస్తాయి. ఏదో మనం గెలిచేసామని మీరు ఏదో మనకు అన్నీ కావాలనుకున్నట్లుగా బిహేవ్ చేయకండి, ఇది రిలేషన్స్ని దెబ్బకొట్టేటువంటి అంశంగా మారుతుంది. ఇంకొకటి నాగబాబు అంటే కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం చూసాం గతంలో. ఇప్పుడు బాలకృష్ణ మీద కానీ, బాలకృష్ణ నాకు ఎవరో తెలియదు అన్నాడు, తర్వాత చాలా విమర్శలు చేశాడు టీడీపీ మీద, వీళ్ళ మధ్య సరైన సంబంధాలు లేని సందర్భంలో. సో ఇతను ఒక వివాదాస్పదుడు, ఇప్పుడు మనం తీసుకొచ్చి ఇన్ని అధికారం ఇచ్చి కూర్చోబెడితే రేపు మనకి తలనొప్పి లేదో ఒకటి అనేం కాదండి. పవన్ కళ్యాణ్ తిట్టలేదా చంద్రబాబుని, లోకేష్? పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేయగలం, నాగబాబుని మనం కంట్రోల్ చేయలేము అనేది, ఎవరినైనా కంట్రోల్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. ఆ ఉద్దేశంతో కాదు, ఎవరికి ఏ దామాషాలో ఇవ్వాలో అంతవరకే కన్సిడరేషన్. ఈయనకి ప్రెజర్ ఉంది అంటే చంద్రబాబు గారే చెప్పాడు నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని. చెప్పినప్పుడు పని జరగట్లేదు ఏమిటి అనే ప్రెజర్ ఉండుంటుంది కదా ఫ్యామిలీలో. దాని నుంచి ఏదో ఒక పదవైనా ఇద్దాం సార్ అని ఉంటాడు ఈయన. సరే మీరే ఏదైనా ప్రపోజ్ చేయండి మనం ఓకే చేద్దాం అని ఉంటాడు ఆయన. అప్పుడు ఈ పదవి పుట్టి ఉంటుంది. ఇప్పుడు జనసేనలో చాలా మంది వాళ్ళ ఆస్తులు అమ్ముకొని జనసేనకి పెట్టి పార్టీని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులను కాదని, ఇప్పుడు నాగబాబు కొంత ఆర్థికంగా స్థితిమంతుడే. సో కొంత ఇప్పుడు జనసేన నుంచి నాగబాబు కనుక మంత్రి పదవి ఇస్తే ముగ్గురు జనసేన నేతలు ముగ్గురు కాపులే అవుతారు. కందులు దుర్గేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ, ఇంకా ఒక్కడే కమ్మ. సో అందరూ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే మంత్రులు అవుతారు. ఇది కూడా ఒక క్యాలిక్యులేషన్ అయి ఉండొచ్చు. క్యాలిక్యులేషన్ ఎలా కాదండి, ఇప్పుడు ఇవన్నీ చర్చలు జరిగినాయి గతంలోనే. అవకాశం ఉండి ఇవ్వకపోవడం కాదు. పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఆ వేకెన్సీ ఇతనితో ఫిల్ చేస్తారు అనే అభిప్రాయం కూడా ఈ మధ్య నడిచింది చర్చ. లోకేష్ ముఖ్యమంత్రిని చేసి నాగబాబుని మంత్రిని చేసి ఈయన కేంద్ర మంత్రికి వెళ్ళిపోతే ఇష్యూ క్లోజ్ అనేది ఒక అభిప్రాయం ఉండింది. అదేదో నడవటం లేదు, దానికి సంబంధించిన బ్రేక్స్ ఏవో ఉన్నాయి అక్కడ. అందుకని ఈయన అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు గ్రీన్ అన్నారు. ఈ గ్రీన్ చైర్మన్ ని చేసేస్తే అలా ఉంటాడు ఆయన. ఒక క్యాబినెట్ హోదా ఇస్తే ఆయనకు ఒక డిగ్నిటీ ఉంటుంది. రెగ్యులర్ చైర్మన్ లా కాకుండా ఆయనకంటూ ఒక ఆఫీసు వ్యవస్థ, ఆయన కోసం వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆయన ఏదో కొంత పరిపాలనలో భాగస్వామైన అనుభూతి కలిగించటమే. కలిగిస్తే రేపు పొద్దున ఇక్కడి నుంచి ఏదైనా స్థానచలనం కలిగితే ఈయనకి మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. ఈ లోపు అసలు భారతీయ జనతా పార్టీ వీక్ అయిపోయింది జాతీయ రాజకీయాల్లో
ఆ వాతావరణం కనిపిస్తోంది కదా నెమ్మదిగా, స్పష్టంగా కనిపిస్తుంది. వీక్ అయిపోతుంది. దీంతో ట్రావెల్ అయిపోతే మన పడవ మునిగిపోతుంది, కాబట్టి మనం షిఫ్ట్ అవడం మంచిది అని గనక చంద్రబాబు గారి బుర్రలో స్ఫురిస్తే ఓకే, ఆయన ఢిల్లీని డోంట్ కేర్ అన్న మరుక్షణం పవన్ కళ్యాణ్ని, నాగబాబుని ఇద్దరిని డోంట్ కేర్ అనగలడు. అవును, ఆయనకు అటువంటి మొహమాటాలు ఏవి ఉండవు. ఇప్పటికే కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. బీజేపీ జనసేన కలిసి వెళ్తే వచ్చే ఎన్నికల్లో, కాంగ్రెస్ టీడీపీ కలిసి వెళ్తే జగన్ విడిగా. అవునండి, ఆ స్మెల్ రావాలి కదా. చంద్రబాబు గారు బిలీవ్ చేయాలి బలంగా, ఆయన హృదయం నమ్మాలి. ఓకే, ఆయన ఇదివరకటి తప్పులు చేయటానికి సిద్ధంగా లేడు ఇప్పుడు. అంటే మొన్న విశాఖలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం సందర్భంగా ఆయన మోదీని అవసరానికి మించి ఎక్కువ పొగిడేటి, ఇవన్నీ చూస్తే ఆ పరిస్థితి కనపడట్లేదు అనిపిస్తుంది. అన్ని అలాగే ఉంటాడు ఆయన. ఇదివరకట్లాగా చంద్రబాబు నాయుడు ఇదివరకటి మనిషి కాదు. ఆయన తనలో తానే మాట్లాడుకుంటున్నాడు తప్ప కనీసం ఏ విషయం కొడుకుతో కూడా మాట్లాడట్లేదు. ఓకే, తనలో తాను అంతర్మథనం పడుతున్నాడు, చాలా మందిని రకరకాలుగా కలుస్తున్నాడు. ఓకే, ఆయనకి ఎక్కడి నుంచి డేటా తీసుకోవాలో అక్కడి నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది మాజీ అంటే లెఫ్ట్తో కొంచెం ఎక్కువ అసోసియేట్ అయ్యి బయటకు వచ్చినటువంటి మాజీ ఐపీఎస్లు వాళ్ళని లెఫ్ట్తోనండి, లెఫ్ట్ పార్టీస్తో ట్రావెల్ అయిన వాళ్ళని విడిగా కలుస్తున్నాడు. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాడు. ప్రపంచ పరిస్థితి ఏమిటి, మారుతున్న ఈక్వేషన్స్ ఏమిటి, బొద్దింకల ఆరోపణ, బొద్దింకల ఆందోళన, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వీటన్నిటినీ చాలా క్యూరియాసిటీతో స్టడీ చేస్తున్నాడు ఆయన. ఓకే, చంద్రబాబు చేసి పూర్తి పిక్చర్ ఆయనకి రావాలి. అంటే ఎప్పుడు లేని ఆయన నేను వెంకటేశ్వర స్వామితో వర్చువల్గా మాట్లాడుతాను అనే మాట అన్నాడు. తర్వాత ఈ గత 2 ఏళ్లుగా హిందుత్వ పాలిటిక్స్ అయితే ఆయన కూడా వంట పట్టించుకున్నట్టుగా తెలుస్తుంది విపరీతంగా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు జడుచుకునే లెవెల్లో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు భయపడే లెవెల్లో వారు మాట్లాడినటువంటి సందర్భం ఉంది కదా. ఇప్పుడు ఆయన పక్షాన్ని మార్చదలుచుకుంటే, స్విచ్ చేయదలుచుకుంటే ఇండియా కూటమికి, ఆయన ఇవన్నీ పక్కన పెట్టేసినట్టే కదా ఈ హిందుత్వ పెట్టేస్తాడు. అప్పుడేం ఆయన నెరేటివ్ ఎలా ఉంటుంది? అప్పుడు లౌకికవాదిగా మారిపోతాడు. మారిపోయి ఎవరి వెంకటేశ్వర స్వామి అంటాడు. వెంకటేశ్వర స్వామికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇద్దాం, ఓకే, అలాగే మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం, ఇలా మొదలు పెడతాడు. అలా ఆయన వెంటనే స్విచ్ అవుతాడు దేనికైనా. ఎటు నుంచి ఎటైనా 5 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోడు. ఓకే, అది చరిత్ర చెప్తున్నారు అంతే. కాబట్టి ఆయన వెసులుబాటు కోసం చూస్తున్నాడు. వీళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఆయన ప్రపోజ్ చేయగానే ఇమ్మీడియట్ యాక్సెప్టెన్సీ చేసి నాగబాబుకి ఏది కావాలంటే అది చేసేయండి, కావాలంటే అతనికి మిగిలిన చైర్మన్ ఎవరికైనా కార్లు అలాట్ చేసి ఉంటే ఈయనకి 4 కార్లు అలాట్ చేయండి అని కూడా చెప్తాడు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.